ఫ్రెండ్స్, వర్షాకాలంలో చాలామంది ఎక్కడికైనా వెళ్దాం అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కరెక్ట్ డెస్టినేషన్ అరకు వ్యాలీ అండి. మాన్సూన్ సీజన్లో కేరళ, కర్ణాటక అటువైపు వెళ్తారు, కానీ మన దగ్గరలో ఉన్న అరకుని మాత్రం మర్చిపోతారు. చూస్తున్నారు కదా వ్యూస్ ఎంత బాగున్నాయో. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక 3 days కేటాయించుకుంటారండి. ఇప్పుడైతే చాలామంది టూరిస్టులు వస్తున్నారు. రిసార్ట్స్ హాఫ్ రూమ్స్ ఫిల్ అయిపోతున్నాయి, అంత బాగుంది. ఇలాంటప్పుడే ట్రెక్కింగ్ చేయాలన్నా డ్రైవింగ్ చేయాలన్నా బాగుంటుందండి. సో మీరైతే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్నైతే చాలా ట్రాఫిక్ ఉంది. అదే చెట్లు పడిపోయి ఇవన్నీ క్లియరెన్స్ చేసి అప్పుడు వెహికల్ పంపించారు. సో చాలామంది ఘాట్లో వస్తున్నప్పుడు ఒకసారి ఎందుకన్నా మంచిది అందరిని అడిగిరండి, ఘాటి ఎలా ఉంది ఏంటనేది అడిగి వస్తే బెటర్. ఇబ్బంది పడకుండా ఉండండి మీరు. మనకు వర్షాకాలంలో అరకు ఘాటులో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయండి, మీకు చూపిస్తాను. చూసారా, కేరళ వచ్చామనుకుంటున్నారా? కాదండి, మనం వచ్చింది అరకే. అరకు ఘాటి అయితే ఇప్పుడు దిగుతున్నాము. మనం వెళ్ళేది సుంకరమెట్ట, అనంతగిరి, బొర్ర, డంపు మీదుగా రసకోట మీద వైజాగ్ అయితే వెళ్తున్నాము. బాగుంది కదా వ్యూ. ఇవి చూస్తున్నది స్టాల్స్ అన్నీ కూడా కాఫీ ఇంకా మిరియాలు ఇవి అమ్ముతారండి. కొంచెం ముందుకెళ్తే మీకు కొత్త రిసార్ట్స్ కూడా చూపిస్తాను. ఇది ఫారెస్ట్ వాళ్ళు కట్టారు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ అయితే కట్టారు. మీరు హిల్ స్టేషన్లో కంప్లీట్గా ఇలా చెట్ల మధ్యలో ఉండాలనుకుంటే ఇక్కడ ఉండండి, బాగుంటుంది. ఇప్పటిదాకా మీరు చూసిన గెస్ట్ హౌస్ సుంకరమెట్టకి అందరికి మధ్యలో ఉంటుందండి. ఇదైతే మర్దగూడ పార్క్ అండి. ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి కిడ్స్కి, చిల్డ్రన్స్ కానీ కిడ్స్ కానీ చాలా ఆడుకోవచ్చు. గేమ్స్ అయితే చాలా ఉంటాయి, అన్ని పెయిడే. ఇప్పుడు అనంతగిరి విలేజెస్ దాడుతున్నాం అండి. ఇది కూడా ఒక మండల హెడ్ క్వార్టర్. ఇలా ఊడ్చి వరకు వస్తే ఇలా గ్యాస్ గొడవ కూడా ఒకటి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే హరిత రిసార్ట్స్ ఉంటుందండి. ఇక్కడ స్టే చేయవచ్చు, బాగుంటుంది. ఇదే రూట్ లో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒకటి ఉంటుంది, బిఎస్సి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. కానీ టర్నింగ్లో అయితే ఇలా వెహికల్స్ ఆపకూడదు. ఇలా డమ్కు పైన రిసార్ట్స్ ఉందండి, ఘాట్లు ఇక్కడ కూడా స్టే చేయవచ్చు. చూడండి, మీకు మంచి పొగలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. క్రౌడ్స్ అనేవి టచ్ చేయండి. చాలామంది వెహికల్స్ అన్నీ ఆపేసి కార్నర్ నిల్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఒకటి ఉంది. సూపర్ కదా, ఆసం కదా. జర్నీ చేస్తున్నంతసేపు బోర్ కొట్టదండి, చాలా బాగుంటుంది వర్షాకాలంలో. ఇప్పుడే మనం డమ్కి ఎంటర్ అవుతున్నాము. ఇది చిన్న పల్లెటూరు, బట్ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి చిన్న చిన్నవి. ఇదే వ్యూ పాయింట్, డమ్కు వ్యూ పాయింట్. ఏమీ కనబట్టలేదు కదా. ఇప్పుడైతే మీకు బాహుబలి కొండ చూపిస్తున్నాను. బాహుబలి సినిమాలు ఈ కొండ ఎక్కుతారండి, బాగుంది కదా. ఇలా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ బాహుబలి కొండది. ఉందండి, ఏమీ కనబట్టలేదు కిందన. కిందన ఊర్లన్నీ ఉన్నాయి కానీ ఒక్క ఊరు కాదు కదా, ఒక చెట్టు కూడా కనబట్టలేదు. ఆల్మోస్ట్ ఘాటి అంతా కింద దిగిపోయామండి. బాగుంది వ్యూస్ అన్నీ. యాక్చువల్ తైరా రిసార్ట్స్ అయితే చూపెడదాం అనుకున్నాను, రిటర్న్లో చూపిస్తాను. ఏవైతే మనం కవర్ చేయలేదు రిటర్న్లో అన్నీ కవర్ చేద్దాం. ఘాటి దిగిపోయిన తర్వాత వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అండి, ప్లెయిన్గా ఉంది కదా. సో అక్కడి నుంచి ప్లేన్ రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ 42 km ఘాటి ఉంటుందండి. ఇలా అరకు, సుంకరమెట్ట, అనంతగిరి, బొర్ర, డమ్కు మీదగా ఎస్కోట, వైజాగ్ వెళ్తే. అదే పాడేరు మీదకి వెళ్తే ఘాటి తక్కువ ఉంటుంది, బట్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఘాటి ఉంటుంది, మధ్య మధ్యలో సేమ్ ఇలాగే ప్లేన్ వస్తుంది. సో మీరు డ్రైవింగ్ అనేది స్ట్రెయిన్లెస్ ఉండాలంటే పాడే రూట్లో రావాలి. స్ట్రెయిన్ ఉన్న పర్లేదు, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అరకు రూట్లో రావాలండి. ఇది శివలింగపురం, ఈ ఊరి పేరు. ఘాటి దిగిన తర్వాత ఫస్ట్ ఇలా ఒక రిసార్ట్స్ కనిపిస్తుంది. రిసార్ట్స్ పేరు మౌంటైన్ వ్యూ అండి. ఇది కూడా బాగానే ఉంటుంది, ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. వర్షం పడుతుందని చాలా స్లోగా వచ్చామండి.
9:15కి అరకులో బయలుదేరాం. శివలింగపురం దాటి కొత్తూరు వచ్చేసరికి 10:25 అయింది. అంటే ఆల్మోస్ట్ గంట అవుతుంది. ఇంత స్లో జర్నీ ఎందుకు చేసామంటే రోడ్డు కొంచెం జారుగా ఉంటుంది. ఘాటి సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఏమైనా మిస్ అయ్యంటే అవన్నీ చూపిస్తాను. ఇంతకు చూపించిన బాహుబలి కొండ ఇదేనండి. కింద నుంచి ఘాటి దిగిన తర్వాత అన్నిటికన్నా పెద్ద పర్వతం ఇది. యాక్చువల్లీ బాగుంది కదా మంచు. ఇది కాశీపట్నం సంత అండి. కొంచెం డల్గా ఉంది ఈరోజు, వర్షం పడుతుంది కదా. ఏదంటే కిటికీలు ఆడుతుంటుంది. ఎంటర్ అవగానే మేకలు, ఆవులు ఇవన్నీ టచ్ చేయాల్సి వస్తుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఖాళీగా ఉంది. చూద్దాం, ముందుకు వెళ్తాం కదా, ట్రాఫిక్ ఉందా లేదా అని మీకు చూపిస్తాను. అంతా అంటే విలేజ్లో జరిగే మార్కెట్ అండి. ప్రతి వీక్లీ అవుతూ ఉంటుంది. ఇక్కడ బుధవారం అవుద్ది. ఇంకా ఎప్పుడైనా వస్తే పనసపళ్ళు కావాలన్నా, మామిడిపళ్ళు కావాలన్నా, ఇంకేమైనా కావాలంటే ఇక్కడ దిగి కొనుక్కొని వెళ్ళండి. హోల్సేల్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ పనసపళ్ళు చూసారు కదా, ఎక్కడ దొరికి పనసపళ్ళు. ఘాటి దిగిన తర్వాత హైవేలో ఉంటుందండి. మనం ఎప్పుడైతే బొడ్డవరి దగ్గరలో ఉన్నాము, ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. వెహికల్స్ అన్ని చెక్ చేస్తారు. దాటగానే బొడ్డవరితో వేసుకోవటండి. ఇక్కడ నుంచి మనం స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి వైజాగ్ వెళ్ళడానికి ఒక 1/2 అవర్ 30 గంట పడుతుంది. ఫాస్ట్గా వెళ్తే, స్లోగా వెళ్తే 1.5 అవర్ పడుతుంది. ఏవేవి వీడియోలో మిస్ అయ్యావో అవన్నీ ఇప్పుడు కవర్ చేద్దామండి. ఇప్పుడైతే మనం బొడ్డవరి దాటి అరకు వైపు వెళ్తున్నాము. వెళ్ళేదారిలో సేమ్ చెప్పినట్టు డమ్ముకు, బొర్ర, అనంతగిరి, అరకు వస్తుంది. బోర్డు చూస్తున్నారు. బొర్ర కలిసి 25, అరకు 53, పాడేరు 98. ఓకేనా. హైవే అయితే ఎక్కామండి. వ్యూ బాగుంది కదా, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఘాటి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీగా మనకు 40 km వరకు ఉంటుందండి. అరకు 40-42 ఘాటి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్లేన్ రోడ్ వస్తుంది. ఇదే హైవే టచ్ అవుతుంది. ఘాటి అయితే హైవే ఇంకా అవ్వలేదండి. సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు ఊటీ కొడైకెనాల్లో ఉంటుంది. మూన్ సీజన్లో అయితే అరకు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. దీన్నే మేము బాహుబలి కొండ అని కూడా అంటామండి. మనం వ్యూస్ని ఎంజాయ్ చేయలేనప్పుడు అండి ఇలా కార్ నుంచి ఇలా వీడియోస్ తీసుకోవాలి. ఇది నేను చూపిన బాహుబలి కొండ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు రిటర్న్ అయ్యాం కదా. ఇప్పుడే టైడ్ అయితే దాటాము. ఇంకా మంచు పెరిగిపోయింది. ఏం విజిబిలిటీ అసలు ఏం లేదు. అక్కడ ఇండికేషన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు, చాలా బాగుంది. నిజంగా నాకైతే కేరళ వెళ్ళినట్టు ఉంది. మాల్లో ఉన్నప్పుడు శబరిమల వెళ్ళాను. సేమ్ వ్యూస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. కుదిరితే కేరళ ట్రిప్ అనుకుని ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసి అరకు వచ్చేయండి. ఇప్పుడే మనం బొర్రా అయితే ఎంటర్ అవుతున్నాం అండి. ఇవి చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో కొత్తగా రిసార్ట్స్ కడుతున్నారు. జస్ట్ చిన్న షెడ్ లాగా వేసి రేకులు వేస్తే అదే రిసార్ట్స్. కొంచెం ఇక్కడ వచ్చాక పెట్రోల్ బంక్ ఉంటుందండి. మీకు ఫ్యూల్ ఇబ్బందిగా ఉందంటే ఘాట్లో కూడా ఉన్నాయి 2 పెట్రోల్ బంకులు, నో ప్రాబ్లం. అనంతగిరిలో ఒకటి, బొర్రాలో ఒకటి ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది చూసారు కదా, అదే ఫ్యూల్ స్టేషన్, భారత్ పెట్రోల్ బంక్. ఫ్రెండ్స్, ఇప్పుడు అరకు ఎంటర్ అవుతున్నాము. అలాగే ఎంటర్ అయ్యే ముందు ఏదో బ్రిటిష్ సంస్థానం లాగా అలా రెడ్ కలర్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అదే అరకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కొత్త కట్టారు. సో మనం ఇలా హైవే నుంచి డైవర్ట్ అవ్వాలి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే హైవే కంటిన్యూ అవుతుందండి. బట్ కొంతమంది కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా 50 meters అలాగా, అక్కడ 200 meters. ఇలా రైట్ సైడ్ అయితే డివైడ్ అవ్వాలి. ఇలా రైట్ సైడ్ బిల్డింగ్ అయితే రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది, అటువైపు వెళ్ళాలండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా జర్నీ చేయాలనుకుంటే వచ్చేయండి.